సింగరేణి మాజీ ఉద్యోగుల డిపెండెంట్లకు కారుణ్య నియామక పత్రాలను భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అందజేశారు. సింగరేణి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 14 మంది డిపెండెంట్లకు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. అంతేకాకుండా వివిధ కారణాలతో మరో 4 డిస్మిస్ కాగా వారిని కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి నియామక ఉత్తర్వు పత్రాలను అందించారు. పనిచేస్తూ అన్ఫిట్ అయి 18 మంది వాళ్ళ యొక్క వారసత్వ ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెల్కమ్ తెలియజేస్తూ, ఈ వారసత్వ ఉద్యోగాలు ఎలాంటి అవినీతి లేకుండా ఎలిజిబిలిటీగా ఉన్నటువంటి వ్యక్తులను అన్ఫిట్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా సింగరేణి కార్మిక సోదరులు ఒక పేరుంది, గతంలో అన్ఫిట్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, బరువు పెట్టాలి, 5 ఇవ్వాలి, 3 ఇవ్వాలి, 2 ఇవ్వాలనేది. ఎలాంటి కూడా అలాంటి అవకతవకలకు అలాంటి వాటికి స్థానం లేకుండా సింగరేణి కార్మిక సోదరులు వాళ్ళ ఆరోగ్య రీత్యా అన్ఫిట్ కాదలుచుకుంటే సీఎంఓ ద్వారా సిఎండి బలరాంతో ఈరోజు ఈ సంస్థ అన్ఫిట్ చేసి ఉద్యోగాలు ఈరోజు మరి 14 మంది అన్ఫిట్, అదేవిధంగా డిస్మిస్ కార్మికులకి 4, 18 మందికి